బోల్, రియాల్ అనే జంటని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా శరణార్థులు. దక్షిణ స్వీడన్ యుద్ధం నుంచి పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక వార్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ కుటుంబం మొత్తం మంచి జీవితం కోసం ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారు. సో మిగతా జనంతో పాటు ఒక బోట్‌లో వెళ్తూ ఉంటారు. అయితే ఆ బోట్ ఓవర్‌లోడ్ అవ్వడం వల్ల తిరగబడిపోతుంది. ఆ ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు పోతాయి. కట్ చేస్తే లండన్‌లో ఉన్న ఒక డిటెన్షన్ సెంటర్ చూపిస్తారు. అక్కడ బోల్, అతని భార్య రియాల్ ఉంటారు. ఆ పడవ ప్రయాణంలో వాళ్ళ కూతురు చనిపోయి ఉంటుంది. 3 నెలల తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళని పిలిపించి, ఇప్పుడు మిమ్మల్ని ఈ డిటెన్షన్ సెంటర్ నుంచి రిలీజ్ చేస్తున్నాం. మీకు ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం మీ ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా ఇస్తాం. అయితే మీరు ఒక రూల్ పాటించాల్సి వస్తుంది. అదేంటంటే మీరు ఇంకెక్కడా కూడా పని చేయకూడదు. మిమ్మల్ని ఒక సోషల్ వర్కర్ గమనిస్తూ ఉంటారు. మీరు మంచిగా రూల్స్‌ని ఫాలో చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎక్కడే ఉండనిస్తామని చెప్తారు. ఒకవేళ మీరు రూల్స్‌కి విరుద్ధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని తిరిగి మీ దేశానికి పంపించేస్తామని చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి సిటీకి దూరంగా ఉండడానికి ఒక ప్లేస్ ఇస్తారు. అక్కడ చాలా చాలా ఇల్లు ఉంటాయి. వాళ్ళకి మార్క్ అనే వ్యక్తి వెల్కమ్ చెప్తాడు. అతనే సోషల్ వర్కర్. వాళ్ళకిచ్చిన ఇల్లు పెద్దగా ఏం బాగుండదు. అయితే మార్క్ వాళ్ళతో మీ అదృష్టం బాగుండి మీకు ఇచ్చిన ఇల్లు చాలా బాగుంది. నాకు ఇచ్చిన ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది అని చెప్తాడు. తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు అంత ఈజీగా వీళ్ళని యాక్సెప్ట్ చేయరు అనుకుంటారు. ఆ చుట్టుపక్క ఇంట్లో ఉన్న ఒక మహిళ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ జీవితం సౌత్ స్వీడన్ కంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చాలా సురక్షితంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారో కూడా వాళ్ళకి తెలీదు. తర్వాత ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి బోల్‌కి ప్రతిరోజు ఆ ఇంట్లో జనం కేకలు, అరుపులు, ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ అరుపులు ఆ రోజు పడవలో సముద్రంలో మునిగిపోయి చనిపోయిన వ్యక్తుల అరుపులు. బోల్ ఆ అరుపులకి చెవులు మూసుకుంటాడు. అతను చాలా ఇబ్బంది పడతాడు. అప్పుడు అతని ఎదురుగా ఉన్న గోడల నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. సడన్‌గా ఆ గోడకి ఒక కన్నం పడుతుంది. అక్కడి నుంచి ఒక మార్గం కనిపిస్తుంది. అయితే అందులో నుంచి సడన్‌గా ఒక కాకి బయటకొస్తుంది. దాన్ని చూసి బోల్ చాలా భయపడిపోతాడు. తర్వాత రోజు బోల్ ఒక సెలూన్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి వాళ్ళు లండన్‌లో ఒక చిన్న సిటీలో ఉన్నారని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకొని బోల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. తర్వాత బోల్‌కి అక్కడ ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఏర్పడదు. ఎందుకంటే అతనికి కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు. అయితే అతని భార్యకి మాత్రం ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. తర్వాత కొంతమంది బోల్‌ని ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడానికి పిలుస్తారు. అక్కడ బోల్ ఫుట్‌బాల్‌కి సంబంధించిన సాంగ్ ఒకటి పాడతాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్ తన భార్యతో ఇక్కడ వాళ్ళలాగే మనం కూడా పాత్రల్లోనే అన్నం తినాలి అని చెప్తాడు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళలో ఒకరిగా కలిసిపోవచ్చు అని బోల్ భావిస్తూ ఉంటాడు. అందుకే తను కూడా వాళ్ళలాగే దుస్తులు వేసుకోవాలని అనుకుంటాడు. అయితే రియాల్‌కి ఇది అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కూడా వాళ్ళ కల్చర్‌నే ఆమె ఫాలో చేస్తూ వస్తుంది. వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు వేసుకునే దుస్తులే వేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు కూడా ఆమె కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే బోల్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకోసారి గోడ నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈసారి గోడ మీద ఉన్న వాల్ పేపర్ దానంతట అది ఓపెన్ అయిపోతుంది. బోల్‌కి అక్కడ ఒక హోల్ కనిపిస్తుంది. బోల్ దాని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక వైర్ కనిపిస్తుంది. దాన్ని ఎంత లాగితే అంత వైర్ బయటకు వస్తూనే ఉంటుంది. అప్పుడు బోల్‌కి అందులో ఒక ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మలో బోల్‌కి తన కూతురు ఆడుకునే బొమ్మ ఒకటి కనిపిస్తుంది. బోల్ దాన్ని తీసుకుంటాడు. ఈలోగా ఒక గోస్ట్ వచ్చి ఆ బొమ్మని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గోడ దానంతట అదే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇదంతా చూసి బోల్ బిత్తరపోతాడు. తర్వాత అతను ఇంట్లో ఉన్న అన్ని గోడల నుంచి వాల్ పేపర్స్ తొలగిస్తాడు. తర్వాత రోజు ఉదయం రియాల్‌కి ఇంట్లో బోల్ కనిపించడు. గోడలకి ఉన్న అన్ని వాల్ పేపర్స్ అన్నీ తీసేసి కనిపిస్తాయి. రియాల్‌కి కూడా అక్కడ విచిత్రంగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆమెకు కూడా అక్కడ ఒక దెయ్యం కనిపిస్తుంది. దీన్ని బట్టి అక్కడ ఏదో జరుగుతుందని ఆమె అర్థం చేసుకుంటుంది. తర్వాత మార్క్ వాళ్ళకి ఒక డాక్టర్ నెంబర్ ఇచ్చుంటాడు. రియల్ ఆ డాక్టర్‌ని వెళ్లి కలుస్తుంది. ఆ డాక్టర్ ఆమెకి బీపీ చెక్ చేసి మీరు పూర్తిగా నార్మల్‌గా ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు రియల్ డాక్టర్‌తో తన స్టోరీ చెప్తుంది. మేము స్వీడన్ నుంచి వచ్చాం. అక్కడ 2 తెగల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మేము మా కుటుంబాన్ని కోల్పోయాం. మేము మా శరీరాల మీద వేర్వేరు టాటూస్ వేయించుకున్నాం. ఇవి 2 తెగలకి సంబంధించినవే. వేరువేరుగా వేయించుకున్నా అలా ఏదో ఒక తెగలో ఉండొచ్చు అనుకున్నాం. అయితే యుద్ధం తర్వాత మేము ఏ తెగలో కూడా ఉండలేకపోయాం. అక్కడి నుంచి విడిపోయి ఇక్కడికి వచ్చేసాము అని చెప్తుంది. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మరోసారి ఆమెకి ఆ గోడ వెనుక నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆమె సైలెంట్‌గా కూర్చొని ఆ శబ్దాలు వింటూ ఉంటుంది.
అప్పుడు ఒక ఫ్రూటు టేబుల్ మీద నుంచి కింద పడి ఆ గోడలోకి వెళ్ళిపోతుంది. అది చూసి ఆమె కూడా బిత్తరపోతుంది. కొంచెం సేపు తర్వాత బోల్ ఇంటికొస్తాడు. రియల్ వంట చేసి కింద కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటది. బోల్ ఆమెతో, "మనం ఇలా తినకూడదు. మనం ఇక్కడ జనం ఎలా తింటున్నారో అలాగే తినాలి. అలా చేయడం వల్ల మనం త్వరగా వీళ్ళతో పాటు కలిసిపోతాం" అంటాడు. అప్పుడు రియల్ పాల్‌కి ఒక స్టోరీ చెప్తుంది. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. అయితే అతని దగ్గర డబ్బులు లేవు. అందువల్ల అతను దొంగతనం చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత ఒకరోజు అతను ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గర లూటీ చేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టేస్తాడు. అయితే అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ఓల్డ్ మ్యాన్ ఒక ఆపేత్, అంటే నైట్ విజన్, అంటే మన భాషలో దెయ్యం అనొచ్చు. తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ అతనితో పాటు అదే ఇంట్లో ఉండడం మొదలుపెడతాడు. తర్వాత అతనికి ఆ ఇంట్లో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించడం ప్రారంభమైంది. మన విషయంలో కూడా అంతే. మన పడవ సముద్రంలో మునిగిపోయినప్పుడు ఒక ఆపేత్ పుట్టింది. ఇప్పుడు అది ఈ ఇంట్లోనే ఉంది. మనం మన రుణాన్ని దానికి చెల్లిస్తే అది మన బిడ్డని తిరిగి మనకు అప్పగిస్తుంది అని చెప్తుంది. తర్వాత బోల్ ఆమెతో, "అలాంటిదేమీ లేదు. మన కూతురు ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదని, ఎప్పటికీ తిరిగి రాదని" సర్ది చెప్తాడు. తర్వాత రాత్రి బోల్‌కి మళ్ళీ గోడ నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ అతనికి ఒక ట్రైబల్ మాస్క్ వేసుకున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, బోల్ కూతురు. ఈలోగా అక్కడికి చాలా ఆత్మలొస్తాయి. అవన్నీ అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. బోల్ భయపడి ఇంటి నుంచి బయటికి పారిపోతాడు. అప్పుడు పక్కింట్లో ఉండే మహిళ అతన్ని చూస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె ముందు కవర్ చేయడానికి ఏమి జరగనట్టుగా నవ్వుతూ నటిస్తాడు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అబ్నార్మల్‌గా ఉండడం వాళ్ళు గమనిస్తే అతని మీద, తన భార్య మీద కంప్లెయింట్ ఇచ్చే అవకాశం ఉంది. అలా కంప్లెయింట్ ఇవ్వడం జరిగితే వీళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి పంపిస్తారు. కాబట్టి బోల్ అలా జరగకూడదని కోరుకుంటున్నాడు. అందుకని మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తన భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ దేశం నుంచి తీసుకొచ్చిన వస్తువులనే తీసుకుంటాడు. ఇవన్నీ శపించబడ్డాయని చెప్పి వాటన్నిటిని తగలబెట్టేస్తాడు. అంతేకాకుండా తన భార్య మెడలో ఉన్న నెక్లెస్‌ను కూడా లాక్కుని కాల్చేస్తాడు. తర్వాత రోజు మార్కెట్‌కి వెళ్ళి ఆ వాల్‌ని రిపేర్ చేయడానికి కొన్ని వాల్ పేపర్స్ కొంటాడు. అలాగే తను అక్కడ వాళ్ళతో కలిసిపోవడానికి అక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కూడా కొనుక్కుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గోడలన్నీ రిపేర్ చేస్తాడు. తర్వాత రాత్రి బోల్ భార్య తనని చూసేసరికి చైర్ మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే ఆమె ఎదురుగా ఎవరు కూడా ఉండరు. బోల్ తన భార్యతో, "నువ్వు బయటికి వెళ్ళాలి. బయట ఉన్న జనాలతో మాట్లాడాలి. ఇంట్లోనే ఉంటే నీ మైండ్ చెడిపోతుంది" అంటాడు. తర్వాత పాల్ ఇంట్లో ఉన్న గోడలన్నీ విరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు తను సముద్ర తీరంలో ఉంటాడు. అక్కడ చాలా దెయ్యాలుంటాయి. అవి అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బోల్ గట్టిగా కేకలు పెడుతూ, "ఇది నా ఇల్లు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని అరుస్తూ గట్టిగా గోడలను కొడుతూ ఉంటాడు. బోల్‌కి అసలు తన విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. తర్వాత రోజు ఉదయాన్నే బోల్ మార్క్ దగ్గరికి వెళ్ళి, "ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో నుంచి మమ్మల్ని వేరే ఇంటికి షిఫ్ట్ చేయండి. అక్కడ చాలా పురుగులు, దోమలు ఉన్నాయి. వాటి వల్ల నా భార్య ఆరోగ్యం పాడవుతుంది" అని చెప్తాడు. బోల్ మార్క్‌కి ఆ ఇంట్లో దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని ఏమాత్రం చెప్పడు. ఎందుకంటే ఒకవేళ అతనికి ఈ విషయం చెప్తే నమ్మడు. పైగా అతన్ని పిచ్చివాడు అనుకుంటాడు. అంతేకాకుండా తిరిగి వాళ్ళ దేశానికి పంపించే అవకాశం కూడా ఉంది. అయితే మార్క్ బోల్‌తో అలా చేయడం కుదరదు. "ఇప్పుడు మీరు ఏదైతే ఉంటున్నారో ఆ ఇంట్లో 3 కుటుంబాలు నివసించొచ్చు. అయితే నువ్వు కేవలం నీ భార్యతో మాత్రమే కలిసి జీవిస్తున్నావు" అంటాడు. అతని మాటలు విని బోల్‌కి చాలా కోపం వస్తుంది. తన చేతిలో ఉన్న గాజు గ్లాస్ కూడా విరిగిపోతుంది. చేసేదేం లేక బోల్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు అతనికి అక్కడ చాలా దెయ్యాలు కనిపిస్తాయి. వాళ్ళంతా కూడా అతన్ని చూస్తూ ఉంటారు. బోల్‌కి అక్కడ అతని కూతురు కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి బోల్ మంటల్లో కాల్చేసిన తర్వాత తన తల్లి నెక్లెస్ కూడా తిరిగి ఇస్తుంది. ఈలోగా మార్క్ ఆ ఇంటిని పరిశీలించడానికి వస్తాడు. మార్క్ ఆ ఇంటి గోడలు పాడవడం చూస్తాడు. పాల్‌తో, "ఇది పురుగులు, దోమలు చేసిన పని కాదు. మీరు త్వరగా ఈ గోడల్ని సరిచేయండి. లేదంటే మీ మీద కంప్లెయింట్ ఇవ్వాల్సి వస్తుంది" అంటాడు. తర్వాత మార్క్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా పాల్ భార్య రియల్ అక్కడికి వస్తుంది. ఆమె మార్క్‌తో ఆ ఇంట్లో ఉన్న దెయ్యాల గురించి చెప్పేస్తుంది. "ఇక్కడ చాలా ఆత్మలున్నాయి. అవి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి" అంటుంది. మార్కు ఆమె మాటలు నమ్మడు. తన అసిస్టెంట్‌తో, "వీళ్ళకి మైండ్ దొబ్బిందిరా" అని చెప్తాడు. వెంటనే ఈ విషయాన్ని మన సీనియర్ ఆఫీసర్స్‌కి తెలియజేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బోల్ తన భార్యతో, "నువ్వు ఇదంతా వాళ్ళతో చెప్పకుండా ఉండాల్సిందే" అంటాడు. తర్వాత బోల్ ఇంట్లో ఉన్న అన్ని కిటికీలు మూసేసి ఆ గోడ ఎదురుగా కూర్చొని ఒక క్యాండిల్ వెలిగిస్తాడు. ఆ క్యాండిల్ ఎదురుగా నిలబడి, "నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను" అని అంటాడు. అప్పుడు మొదటిసారి మనందరికీ ఆ ఆపేత్, అంటే నైట్ విచ్ కళ్ళు కనిపిస్తాయి. అది బోల్‌తో, "నువ్వు ఈ కత్తితో నీ చేతిని నువ్వే నరుక్కుంటే నేను నీ కూతుర్ని, నీ భార్యని నీకు తిరిగిస్తాను" అని అంటాడు. అప్పుడు బోల్, "నువ్వు ఫిజికల్‌గా నన్ను ఏమీ చేయలేవు" అంటాడు. "నువ్వు ఒక మోసం" అంటాడు. అప్పుడు ఆ ఆపేత్‌కి చాలా కోపం వస్తుంది.
అది బోల్ తలని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు బోల్‌కి ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్‌లో చాలామంది నీళ్ళల్లో మునిగిపోతూ కనిపిస్తారు. అది చూసి బోల్‌కి చాలా నొప్పి కలుగుతుంది. రియల్ భయపడి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ నైట్ విచ్ ఆమెకు కూడా ఒక విజన్ చూపించి భయపెడుతుంది. అదేంటంటే ఈ సమయంలో ఆమె తన దేశం అయినటువంటి స్వీడన్‌లో ఉంటుంది. అక్కడ తన పూర్తి కుటుంబాన్ని చంపేశారు. బోల్ అక్కడికి వచ్చి తన భార్యని బయటికి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడ ఒక రిఫ్యూజ్ వ్యాన్‌లో జనాలు ఎక్కుతూ ఉంటారు. అయితే పిల్లలు ఉన్నవాళ్ళు మాత్రమే అందులో ఎక్కించుకొని ఉంటారు. బోల్‌కి పిల్లలు లేకపోవడం వల్ల అందులో ఎక్కడం కుదరదు. అప్పుడు వాళ్ళకి అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. బోల్ ఆ అమ్మాయిని తీసుకొని ఆ వ్యాన్‌లో ఎక్కుతాడు. ఈలోగా వాళ్ళ అసలైన తల్లి అక్కడికొస్తుంది. అదే సమయంలో అక్కడికి ఇంకో ట్రైబ్ రావడం వల్ల అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ కూతురు కాకపోయినా కూడా రియల్ తన కూతురులాగా చూసుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి పడవలో వెళ్తున్నప్పుడు ఆ పడవ నుంచి కొంతమంది కింద పడిపోతారు. అందులో ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి నాకు ఈత కొట్టడం రాదు అని అరుస్తూ ఉంటుంది. బోల్ చూసి కూడా ఆ అమ్మాయికి సహాయం చేయడు. కేవలం తన భార్యను మాత్రమే రక్షించుకొని ఆ అమ్మాయిని వదిలేస్తాడు. అలా ఆ అమ్మాయి చనిపోతుంది. ఈ విజన్‌లో ఆపెత్తు తన ఓల్డ్ లేడీ రూపంలో ఉంటుంది. తర్వాత రియాల్‌కి ఒక కత్తి ఇచ్చి, "నువ్వు నీ భర్త చేయిని ఈ కత్తితో కట్ చేస్తే నీకు ఆ అమ్మాయిని తిరిగిచ్చేస్తానని" చెప్తుంది. ఇక్కడ సీన్ మళ్ళీ ప్రెజెంట్‌లోకొస్తుంది. బోల్ దగ్గర ఆ కత్తి ఉంటుంది. ఇప్పుడు బోల్‌కి తను చేసింది తప్పు అని అర్థమవుతుంది. అందువల్ల ఆ చాకుతో చేయి కోసుకుంటాడు. అప్పుడు భూమిలో నుంచి ఆపెత్ బయటకు వచ్చి బోల్ చేతికి ఉన్న గాయంలో చేయి పెట్టి అతని శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో నీళ్ళలో చనిపోయిన ఆ అమ్మాయి రియాల్ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. రియల్ ఆ అమ్మాయిని తన కూతురులాగా భావించింది. తను బ్రతికి తిరిగి రావాలని కోరుకుంటుంది. తర్వాత రియల్ అక్కడ ఉన్న అన్ని ఆత్మలకు క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న చాకు తీసుకొని ఆ ఆపెత్తిని పొడిచి చంపేస్తుంది. సో, అలా బోల్ బతికిపోతాడు. కొన్ని రోజుల తర్వాత మార్క్ తన సీనియర్‌తో ఆ ఇంటిని చూడ్డానికి అక్కడికొస్తాడు. ఆ ఇల్లు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. బోల్ ఆ ఇంటి మొత్తాన్ని తిరిగి రిపేర్ చేసుంటాడు. మార్క్ వాళ్ళని ఆ గోస్ట్ ఏమైంది అని అడుగుతాడు. బోల్ మార్క్‌తో నా భార్య దాన్ని చంపేసింది అని చెప్తాడు. మార్క్‌కి చాలా నవ్వుగా అనిపిస్తుంది. అయితే బోల్ స్వీడన్ నుంచి మాతో పాటు ఎన్నో ఆత్మలొచ్చాయి. అవన్నీ ఇక మీదట మాతో పాటు ఇదే ఇంట్లో ఇక్కడ ఉంటాయి అని చెప్తాడు. అందులో వాళ్ళ కూతురు కూడా ఉంటుంది. చివరగా వాళ్ళిద్దరికీ రెండు వైపులా ఆ పడవలో చనిపోయిన అందరి ఆత్మలు నిలబడి ఉంటాయి. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.